పార్వతి ఈ ఇంటి గడప దాటి సునంద ఇంటి గడప తొక్కితే మా ఇంట్లోకి నీలాంబరొస్తోంది. ఇద్దరు లక్ష్ములు చెరో ఇంటికి వెళ్తున్నారు కదక్కా. అంతేగా. పార్వతి, నీ కొంగు పట్టమ్మా. ఈ గోరింటాకులా నీ జీవితాన్ని పండిస్తూ మా కుటుంబం పచ్చగా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మా ఇంట అడుగుపెట్టే కోడల్దే. పార్వతి లాంటి మంచి మనసున్న అమ్మాయి ఎక్కడున్నా మంచి జరుగుతుందంటీ. అందుకే కదా దేవా పార్వతిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటున్నాను. చిన్నబాబు, పంతులు గారు వచ్చారా? వస్తున్నారమ్మా, ఆన్ ద వే. ముహూర్తం టైంకి ఇంటి ముందు పందిరి గుంజ పాతాలి. ఆ ఏర్పాట్లన్నీ చూడు. నేను చూసుకుంటాను. కిట్టయ్యా, అయ్యకు మాట ఇచ్చినానని ఇన్నాళ్ళు ఆగినాను, కానీ ఇక నా పానం ఆగదు. మాట పోయిందని కొడతాడో చంపుతాడో కానీ ఏదో ఒక రోజు నా దేవుణ్ణి నేను ఎంత ప్రేమించినానో అర్థం చేసుకుంటాడు. పెద్దబాబు గారి జీవితం అన్యాయం కారాదంతే. ఆయన ఎదురు చూసిన నాను కళ్ళ ముందు నిలబడి మనసులో మాట చెప్పాలి. మీరు ప్రేమించింది నన్నే పెద్దబాబు గారని అరవాలి. లేకుంటే నా దేవుణ్ణి ఆ రాక్షసి ఏం చేస్తుందో ఏమో. పేపర్ చూపించాలి. వాట్? నువ్వు నన్ను చీట్ చేయడం ఏంటి? అవును రోహిత్ బాబు గారు, పార్వతి, ఇదే తాజ్మహల్ దగ్గర దేవా నిన్ను
దీని గురించేనా నువ్వు చెప్పాలనొచ్చింది? అవును రోహిత్ బాబు గారు. ఇలాంటి వాటిని చూసి ఏదో జరుగుంటుందని వక్రంగా ఆలోచించే వెర్రిబాగులోని కాదు. పబ్లిసిటీ కోసం ఇలాంటి క్రేజీ న్యూస్ని ప్రింట్ చేస్తే నిజమని నమ్మేస్తామా? అది కాదు రోహిత్ బాబు గారు. ఈ విషయంలో కూడా నేను అనుమానపడకూడదని నిజాయితీగా వచ్చి ఈ పేపర్ చూపించిన నీ మీద నాకింకా గౌరవం, ప్రేమ పెరిగాయి పార్వతి. ఐ లైక్ ఇట్. పేపర్లో వచ్చిన వార్త పార్వతి. మామ్, ఓ మీ ఇద్దరు ఏడనే ఉన్నారా? పంతులు గారు వచ్చారు బాబు. పూజకి టైం అయిపోయింది, వెళదాం రా నాన్న. వెళ్దాం రామ్మ రా. రా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సరస్యాం వందే ముకుందప్రియాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మా, ఇక మనం పూజ ప్రారంభిద్దామా? అలాగే పంతులు గారు. పెద్దబాబు రా నాన్న. నీలాంబరి నువ్వు కూడా రామ్మా. నువ్వు అవసరం లేదమ్మా. పార్వతి, నువ్వు రామ్మా. పెళ్లి జరిగేది దేవేంద్రకి మా నీలంబరికి. పార్వతిని వచ్చి అతని పక్కన నిలబడమంటున్నారేంటి? పని మనిషి కూడా పెళ్లి కూతుర్ల ముస్తాబైతే కన్ఫ్యూజ్ అవరా ఏంటి? ఆపండి. విషయం తెలియకుండా ఎందుకిలా మాట్లాడుతున్నారు? పంతులు గారు, పార్వతిని ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అమ్మా, నేనెక్కడా పొరపాటు పడలేదు. మీ అబ్బాయి ఘట్టమనేని దేవేంద్ర పెళ్లి కొడుకుగా వచ్చి పందిరి గుంజకి పూజ చేసినట్టే ఈ ఇంట్లో నుండి పెళ్లి కూతురుగా మండపానికి వెళ్లే హనుమంతు కూతురు కూడా ఈ పూజలో భాగం అవ్వాలి. నీలాంబరి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతోంది. ఆమె ఈ పూజలో ఉండాల్సిన అవసరం లేదు. పార్వతి, అమ్మ పెట్టిన డి అనే అక్షరం నీ చేతికి అంటుకుంది పార్వతి. దానికి అడిగాయి. దీన్ని కడిగేస్తే సరిగిపోతాది కానీ నా గుండెల్లో రాసిన మీ పేరు ఎట్టా కడిగేస్తాను పెద్దబాబు గారు?